బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి మా ప్రభుత్వం మీద ఆయన ఇష్టానుసారంగా నిరాధారంగా ఏమీ లేకపోయినా పిల్లలని వాడుతూ కులం ముసుగులో మా ప్రభుత్వాన్ని బద్నాం చేసేటటువంటి వ్యాఖ్యలు మనందరం కూడా వింటా ఉన్నాం. కానీ ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి దళిత పిల్లల సంక్షేమం అనేటటువంటి పేరుతో వాళ్ళ నోటికాడి బుక్కని ఇష్టానుసారంగా ఆయన మరి ఆ ఎస్సీ గురుకులాలకి సెక్రటరీ లెక్క ఉంటున్నప్పుడు ఎంతెంత అవినీతి చేసిండు, ఎన్ని అక్రమాలకు పాల్పడ్డాడు అనేటటువంటి ఒక చేదు నిజాన్ని ఈరోజు తెలంగాణ సర్వసభ్య సమాజం ముందుకు నేను తేదలుచుకున్నా. ఎందుకు అనంటే ప్రతిసారి పిల్లలు అనేటటువంటి వ్యవహారము భవిష్యత్తు గురించి వాళ్ళ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని విధానాలని అవలంబిస్తూ వారికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతున్నటువంటి మా యొక్క ప్రభుత్వం పైన, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఈరోజు అసమానతలు అనేటటువంటి ఒక అందమైన అబద్ధాన్ని బట్టగాల్చి మా మీద వేసేటటువంటి ప్రయత్నం ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏదైతే చేస్తూ ఉన్నారో వారి యొక్క అసలు రంగు కూడా చెప్పాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. మేము ఇప్పుడు చెప్పాలి. ఎందుకంటే దళిత పిల్లల పేర్ల మీద వారికి రావాల్సినటువంటి సంక్షేమాలని, వారి నోటికాడి బుక్కని ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ అని అంటే రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ పెద్ద మనిషి అడుగుజాడల్లో నడుస్తున్నా అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి మరి ఆ రాజ్యాంగానికి ఏ రోజు కూడా కట్టుబడకుండా అన్ని రకాలుగా కూడా రాజ్యాంగాన్ని కొల్లబడుస్తూ చట్టాన్ని అతిక్రమిస్తూ ఆయన యొక్క అధికారాన్ని ప్రతి అంశంలో కూడా పిల్లలకి చెందాల్సినటువంటి విషయాలలో నిధులను ఎట్లా దారి మళ్లించారు, ఎట్లా కుట్రాకోణంగా పిల్లలకు సంబంధించినటువంటి నిధులు దోచుకున్నారు. దానికి ఉదాహరణగా మరి కోడింగ్ అనేటటువంటి దాంతో మొదలు పెడతా. దుకాణం పెద్దగా ఉంది, ఒక 2-3 శాంపుల్కి చెప్తాం. ఎందుకంటే అన్నం అయ్యిందా లేదా అనేటటువంటివి 2 మెతుకులు ఒత్తు చూస్తే తెలిసిపోతుంది. సేమ్ అట్లనే ఈరోజు మేమేదో ఆయన అన్నాడు కాబట్టి మేము అంటున్నామని చెప్పి అందరు అనుకోగల కాదు. ఇది కేంద్రం నుంచి సిఏజీ కాగ్ నివేదికలో వాళ్ళు చేసినటువంటి ఇన్స్పెక్షన్లో వచ్చినటువంటి అవకతవకలని ఈ ప్రభుత్వానికి వివరణ కోరుతూ వాళ్ళు మమ్మల్ని అడిగినటువంటి వ్యవహారాలకి గాను తీరా అన్ని కాగితాలను తిప్పితోడి చూస్తే పుంకాలుగా అవకతవకలు అక్రమాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితమైనటువంటి అవినీతి ఇందులో కనిపిస్తూ ఉంది. వ్యక్తిగతంగా నేను అసలు ఏంటిది దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అని చెప్పి తవ్వినా కొద్దిగా దీని లోతు ఇంకెప్పటికీ బయటపడుతుందో ఇది మన స్థాయికి తగ్గటువంటిది కాదు. ఇది ఖచ్చితంగా మేము ప్రభుత్వం నడిపించినప్పటికీ కూడా ఒక విజిలెన్స్ విచారణతోటి మాత్రమే తెలంగాణ సమాజం ముందుకు తీసుకొని రావాలి అనేటటువంటి ఒక వాదంతో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంట్లో ఏ అంశాలలో అయినాయి, ఉదాహరణకి కోడింగ్ అని చెప్పి ఆయన సెక్రటరీ లెక్క ఉన్నప్పుడు కోడింగ్ తీసుకొని వచ్చిండండి ఈ రాష్ట్రంలో. ఏమని అంటే ముందు ఒక 2 స్కూళ్ళల్లో ఒక కాలేజీలలో చేస్తున్నాము అని చెప్పేసి చెప్పిండు. దానికి పర్మిషన్లు ఏమున్నాయి అని అంటే 2 ఇట్టుకున్నాయి. అసలు అది పెట్టింది ఎన్నిట్లల్లా ఒక్క దాంట్లో. కానీ 3 మీద పిల్లలకి నేర్పిస్తున్నటువంటి కోడింగ్ అని అంటే జస్ట్ గింతే. ఇక ఇది కోడింగ్ ఏం కోడింగు, ఏం లాంగ్వేజు, అది కంప్యూటర్లో పిల్లలకి ఏం లాంగ్వేజ్ నేర్పిస్తారు, ఏ క్లాస్కి సంబంధించిన వాళ్ళకి నేర్పిస్తారు, ఏ టైం నుంచి ఏ టైంకి నేర్పిస్తారు, ఏవి లేవిగా జస్ట్ పిల్లలకి కోడింగ్ నేర్పిస్తున్నాం. ప్రతి సంవత్సరానికి జరుగుతున్నటువంటి ఖర్చు 4,50,11,991 రూపాయలు. ఇక గింతే. Subscribe us and press the bell icon for more interesting updates.